హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఆదివాసీ గిరిజన అడవి ప్రాంతంలో అనేక రకాలైనటువంటి పండ్లు, చెట్లు, కాయగూరలు, ఆకుకూరలు అన్నీ ఉంటాయి. ఈరోజు మనము ఒక కొత్త రకము పండ్ల చెట్లను, అలాగే పండ్లను, వాటి ఉపయోగాలు, అవి ఎక్కడ ఉంటాయి ఏంటి అనేది ఈరోజు మనము తెలుసుకోబోతున్నాము. ఆ చెట్టు పేరే కారి చెట్టు అంటారు. ఈ కారి చెట్టుకి కాసిన కాయలు, పండ్లు కారి పండ్లు అంటారు. ఆ చెట్టు చూద్దాం ఫ్రెండ్స్. ఈ కారి చెట్టు చాలా ఎత్తుగా, ఏపుగా, బలంగా, విస్తారంగా కొమ్మలు పెరుగుతూ దృఢంగా ఉంటుంది. ఇది ఎటువంటి గాలివానలకైనా, తుఫానులకైనా తట్టుకోగలిగే శక్తి కలిగి ఉంటుంది. వీటి యొక్క పండ్లు ఆరెంజ్ కలర్లో ఆకర్షణీయంగా ఉంటాయి. కొమ్మల్లో ఈ పండ్లు గుత్తులుగా, కొమ్మలు, పెద్ద కొమ్మలు కూడా ఈ పండ్లను కాస్తూ ఉంటాయి. ఈ పండ్లు మనం చూసేందుకు కాయలు, పండ్లు ఇంచుమించుగా ఆరెంజ్ కలర్లోనే ఉంటాయి. కానీ పండ్లను మనము నొక్కి చూసేటప్పుడు మెత్తగా ఉంటాయి. దాన్ని బట్టి మనము ఇవి పండ్లని తెలుసుకోవచ్చు. ఇలా గుత్తులుగా ఇంచుమించుగా 3-4 నెలలు కంటిన్యూస్గా ఇవి పండ్లు పండుతూ ఉంటాయి. పక్షులకు సమృద్ధి అయినటువంటి ఆహారము లభిస్తుంది. ఇవి ఎత్తుగా, ఏపుగా ఉండడం వల్ల దారికి దగ్గరలో ఉన్నప్పటికీ పక్షులు ఈ చెట్ల పైన వాలి పండ్లను తింటూ ఉంటాయి. పండ్లు ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. పైన ఒకసారి ఆ చెట్టు పైకి ఎక్కి చూద్దాం. ఇలా పెద్ద చెట్లు ఫ్రెండ్స్. చెట్టు ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎక్కాలి. ఈ కారి చెట్టు యొక్క ఆకు ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఆకు చూడండి, ఇవి చాలా పెద్దగా అవుతాయి. ఈ ఆకులు అనేవి అరటి చెట్లు ఆకుల్లానే చాలా పెద్దగా, ఇంచుమించు 3-4 అడుగులు ఆకులు అవుతాయి. చిన్న చెట్లు అయితే ఇది పెద్ద చెట్టు. ఇంచుమించు దీని వయసు 100-150 సంవత్సరాలు పైన ఉంది కాబట్టి మహావృక్షంగా తయారైంది. కాబట్టి వీటి యొక్క ఆకులు సాధారణంగా చెట్టు వయసు ఎక్కువ అవుతున్న కొలది ఈ ఆకు సైజు కొన్ని చెట్లు ఆకులు చిన్న ఆకులు వస్తాయి. అలాగే వాటి కాసే ఇంచుమించు మామిడి పండ్లు ఆ చెట్లు అయితే పెద్ద చెట్లు అవుతున్న కొలది, వయసు పెరుగుతున్న కొలది వాటి యొక్క కాయలు సైజు చిన్నవిగా ఉంటుంది. అలాగే కాపు శాతం కూడా తగ్గిపోతూ ఉంటుంది. దీన్ని కారి చెట్టు లేదా కారు చెట్టు అని మేము ప్రాంతీయంగా పిలుస్తాము. మీరు దీన్ని ఏమని పిలుస్తారో కామెంట్లో తెలియజేయండి. వీటి యొక్క పండ్లను పక్షులు తింటాయి, మేమైతే తినము. ఈ పండ్లు చూసినట్లయితే ఇలా ఉంటాయి ఈ పండ్లు. వీటి పండ్లు ఈ కాయలు కూడా పళ్ళులాగే ఈ ఆరెంజ్ కలర్లో ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ పళ్ళు మెత్తగా అవుతాయి. ఇవి బాగా పండిన తర్వాత వాటంతటా అవే రాలిపోతూ ఉంటాయి. ఈ పళ్ళు ఇక్కడ చూడండి ఇలా ఉంటాయి. వీటి పళ్ళు ఈ విధంగా ఉంటాయి. వీటిని మనుషులు అంటే మేము తినడం అనేది జరగదు. మేము ఇంతవరకు తినలేదు, మా పెద్దలు కూడా చెప్పలేదు. ఇవి పక్షులు మాత్రము చాలా ఇష్టంగా తింటాయి. ఈ కాయలున్న శిలగా గట్టుకుని పళ్ళు చూడండి. దీని రసం ఇలాగ ఉంటుంది. ఈ లోపల ఇలా ఉంటుంది. ఇది వాసన చూసినట్లయితే మామిడి పండు, కొన్ని రకాల మామిడి పళ్ళు ఎలాగుంటాయో అలాగే ఉన్నాయి. ఈ చెట్టుకి కాసిన ఈ కాయలే కారి కాయలు.
కారికాయలు. ఇవి మనుషులు తినరు, మీకు ముందే చెప్పాను, రిపీట్ అవుతుంది. ఇవి మనుషులు తినరు, పక్షులు తింటాయి. ఇవి అన్ని కాయలు అన్నీ కూడా ఆరెంజ్ కలర్లోనే ఉన్నాయి, కానీ పళ్ళు మెత్తగా ఉంటాయి. ఇవి చూసేందుకు అన్నీ ఒకేలాగా ఉన్నాయి. ఇలా చూసినట్లయితే ఇలాగా పండు ఇలాగా మెత్తగా ఉంటుంది, ఇలాగ గమ్ములా వస్తుంది. చూసారు, ఈ పండు నుంచి వచ్చిన రసము జిగురు మన గమ్ము ఎలాగుంటుందో అలాగే ఉంది. చూడండి, దీని వాసన ఒక రకమైనటువంటి మామిడి పండ్లు, పుల్ల మామిడి పండ్లు ఎటువంటి వాసన ఇది ఫ్లేవర్ వస్తాయో ఆ ఫ్లేవరే ఉంది. ఇది జెల్లీ టైప్లో ఉంది. వీటిని కారి పళ్ళు అంటారు. పక్షులు వీటిని చాలా ఇష్టంగా తింటాయి. వీటిలో పిక్కలు కూడా చిన్న చిన్న పిక్కలు ఉన్నాయి. ఇది చాలా పెద్ద చెట్లుగా పెరుగుతాయి. ఇది ఒక రకమైనటువంటి పక్షులకి మంచి ఆహారము. అందుకోసమే మన మనుషులు తినకపోయినా పక్షులకి మంచి ఆహారంగా ఇది పక్షి సంపద వృద్ధి చెందటానికి ఈ చెట్టు ఎంతగానో దోహదపడుతుంది. అందులో భాగంగానే మనము ఈరోజు ఈ కారి చెట్టు వీడియోని, ఈ కారి చెట్టు పండ్లు చెట్టు రకాల కోసం మనము ఇలా చూసాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి.